హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. సో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ అనేవి ప్రారంభం కావడం జరిగింది. గమనించాలి, ఓకేనా. ఇటీవలే పురపాలక శాఖ మరియు నీటిపారుదల శాఖలో దాదాపు చాలా ఉద్యోగాలు అయితే ఉంటాయని చెప్పుకున్నాం కదా. అన్నిటికంటే ముందుగా మనకు వెటర్నరీ అసిస్టెంట్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి రెండు ఉద్యోగాలకు సంబంధించి మనకు అధికారికంగా TSPSC నుంచి ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. పూర్తి వివరాలు చూడండి. ఈ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీగా అప్లై చేసి ఒకవేళ మీకు ఈ అర్హత లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. పూర్తి వివరాలు మనము క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేటెస్ట్గా వచ్చేటువంటి నోటిఫికేషన్ వివరాలు TSPSC నుంచి కావచ్చు, APPSC నుంచి కావచ్చు, మీకు వెంటనే అందచేయడం జరుగుతుంది, ఓకేనా. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన వివరాలు చూద్దాం. వెటర్నరీ అసిస్టెంట్ ఇన్ PV నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుంచి మనకైతే ఈ యొక్క ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 28వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 17 వరకు కూడా మనము టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆగస్టు 17 వరకు కూడా అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. పూర్తి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. హాల్ టికెట్కి సంబంధించిన వివరాలు కావచ్చు, అవన్నీ కూడా మనకు తర్వాత మేము అనౌన్స్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. వెటర్నరీ అసిస్టెంట్ మొత్తము 13 ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయి? మొత్తము 13 ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుంచి 34 ఏళ్ళ వయసు అయితే కంపల్సరీగా ఉండాలి, ఓకే. అంటే జనరల్ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్స్ అనేవి వీటికి యాడ్ అవుతాయి. శాలరీ వచ్చి 18,400 నుంచి 55,410 రూపాయల వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ నోట్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ద డీటెయిల్డ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ వైల్ అప్లోడింగ్ దేర్ అప్లికేషన్స్ అండ్ అప్లోడింగ్ ద OTRS ఇఫ్ నెసెసరీ, ఓకేనా. ఒకేలా ఆన్లైన్లో అప్లికేషన్ మనము ఫిల్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ దేర్ రూల్ నంబర్, ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి అనే వివరాలు. కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అడుగుతున్నారండి. అది కూడా మన దగ్గర కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి. మరి దీనికి అర్హత ఏంటి? చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందుగానే. అర్హత అనేది కొంచెం తక్కువ మందికే ఉంటుంది. అయినా కూడా ఏం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయొచ్చు. వెటర్నరీ అసిస్టెంట్కి కంపల్సరీగా మస్ట్ హ్యావ్ పాస్డ్ SSC ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, 10వ తరగతి లేదా దానికి సంబంధించినది పాస్ కావాలి. మరియు మస్ట్ పాస్డ్ యానిమల్ హస్బెండరీ, పౌల్ట్రీ, పాలిటెక్నిక్ డిప్లొమా సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి, ఓకేనా. శ్రీ కృష్ణదేవరాయ SVV యూనివర్సిటీ నుంచి మనకైతే ఈ యొక్క కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు, అంటే AP వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. కంపల్సరీగా AP వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ వీలు అయితే ఉంటుంది. మీకు దాన్ని బట్టి రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నాన్ లోకల్ క్రింద, ఓకేనా ఫ్రెండ్స్. గమనించాలి. అర్థమైంది కదా. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం యానిమల్ హస్బెండరీ పైన లేదా పౌల్ట్రీ, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారైనా అర్హులే, ఓకే. కంపల్సరీగా అవైతే ఉండాలి. ఏజ్ 18 నుంచి 34 సంవత్సరాల వరకు ఉండాలండి యాజ్ పర్ ద రిజర్వేషన్. మనకు ఏజ్ కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారికి అయితే 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు, నెక్స్ట్ NCC ఉన్న వారికి 3 సంవత్సరాలు వయోపరిమితి, SC ST BC వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాలు ఉంటుంది, ఓకేనా. వయోపరిమితిలో సడలింపు. ఫీ వచ్చేసి 200 రూపాయలండి, ఓకే. 200 రూపాయలు. అండ్ ద అప్లికేషన్ హ్యావ్ 80 రూపీస్ ఓన్లీ టువర్డ్స్ అప్లికేషన్ ఫీ. అంటే ప్రాసెసింగ్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెసింగ్కి 200 రూపాయలు ప్లస్ 80 రూపీస్ కూడా ఎగ్జామినేషన్ ఫీ, అంటే 280 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ ఫీ ఖచ్చితంగా పే చేయాలి అందరూ కూడా, ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఫీ విషయంలో కొంతమందికి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది SC ST BC PH అభ్యర్థులకు, ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ద ఫాలోయింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ belonging to Telangana state only are exempted from the పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పేసి మనకైతే క్లియర్గా
మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో నా ఎస్సీ ఎస్టీ బీసీ పీహెచ్ అభ్యర్థులు కూడా. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా చేయాలంటే డైరెక్ట్ ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందండి. నేను దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. సో మరి దీనికి సంబంధించినటువంటి సో ఫ్రెండ్స్ మరి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. జనరల్ స్టడీస్ ఉంటుందండి అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది 150 మార్కులకు గాను. పేపర్ 2లో మొత్తము ఎనిమల్ హస్బెండరీ, పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సుకు సంబంధించినటువంటిది లేదా డైరీ పౌల్ట్రీకి సంబంధించినటువంటిది మొత్తము 150 మార్కులకు గాను ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తము 300 మార్కులకు గాను ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడము జరుగుతుంది. సో పేపర్ నేమ్ ఆఫ్ ది పేపర్ నెక్స్ట్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. సో లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ బైలాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా ఉంటుంది. యానిమల్ హస్బెండరీ మొత్తం కూడా తెలుగులోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో గమనించాలి. నెక్స్ట్ సిలబస్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్గా ఉండేటువంటి సిలబస్ ఫ్రెండ్స్. మన ఛానల్లో కూడా చాలా క్లియర్గా క్లాసెస్ అన్నీ కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. జనరల్ స్టడీస్ అంతా కూడా ఓకే గమనించాలి. సో ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే సో కంపల్సరీగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ క్లాసెస్ని. యానిమల్ హస్బెండరీ పైన కూడా చాలా క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది మన ఛానల్లో. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చాలా ముఖ్యమైనవి కూడా. ఓకేనా, సో ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇది ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఓకే, సో పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించింది ఇది కూడా. ఓకే, సో ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేయాలి. సో ఇది కూడా 28వ తారీఖు నుంచి అయితే మనకు యాక్టివ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. సో రిమైనింగ్ అంతా కూడా సేమ్ ఉంటాయి. మొత్తం ల్యాబ్ టెక్నీషియన్ 9 పోస్టులు ఉన్నాయండి. 19,500 నుంచి 58,330 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. మరి ఎవరు అప్లై చేసుకోవాలి దీనికంటే ఏ యూనివర్సిటీ డిగ్రీ ఇన్ సైన్స్ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ, బీజెడ్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. నెక్స్ట్ మైక్రోబయాలజీ, ఓకే మైక్రోబయాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ. నెక్స్ట్ బాటనీ, జెనెటిక్స్ కెమిస్ట్రీ చదివినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అండ్ మరి దాంతో పాటుగా డిగ్రీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనము సో డిగ్రీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే ఓకేనా. డిగ్రీలో మీకు ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఉందా అని మీరు చూసుకోవాలి ఫస్ట్. అది ఉంటే పర్వాలేదు. లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీతో చేసినటువంటి సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది, డిప్లొమా ఉన్నా సరిపోతుంది. ఓకేనా, గమనించాలి. అంటే చాలామంది స్టూడెంట్స్కి డిగ్రీలో కూడా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అలా ఉంటే ఇక డిప్లొమా అవసరం లేదు, గమనించాలి. ఓకేనా, సో ఈ అర్హత ఉన్నవారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సేమ్ రిజర్వేషన్ అయితే సేమ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినట్టే రిజర్వేషన్ అంతా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ 200 రూపాయలు ప్లస్ 80 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ మొత్తము 280 రూపాయలు. ఎగ్జామ్షన్ ఎస్సీ ఎస్టీ బీసీ వారికి పిహెచ్ వారికి కూడా ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో రిమైనింగ్ అంతా కూడా సేమ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ కూడా సేమ్. సో బట్ సిలబస్ చూద్దాం, సిలబస్ సేమ్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి. జనరల్ స్టడీస్ అయితే అందరికీ సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్, నో ప్రాబ్లం, అందులో ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ చూసినట్లయితే జనరల్ ఎబిలిటీస్ 50 మార్కులు ఉంటుంది ఫ్రెండ్స్. ప్లస్ క్లినికల్ బయోకెమిస్ట్రీ 100 మార్కులకు ఉంటుంది. మొత్తము 150 మార్కులకు అయితే పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ది ప్యాటర్న్ జనరల్ ఎబిలిటీస్ మొత్తం బైలాంగ్వేజ్ ఉంటుంది, అంటే 2 భాషల్లో కూడా తెలుగు మరి ఇంగ్లీష్లో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి క్లినికల్ ల్యాబొరేటరీ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది, గమనించాలి. ఓకేనా, సో ఇవన్నీ కూడా మన ఛానల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ స్టడీస్ అభ్యర్థులు అయితే చాలా పర్ఫెక్ట్గా క్లాసెస్ ఉన్నాయి, ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన 2 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో మీకు తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఈ ఫస్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ మనకి ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురపాలక శాఖలో 3,000 ఉద్యోగాల వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అతి త్వరలోనే వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా, అసలు లేట్ అవుతుందేమో అనుకున్నాను కానీ తొందరలోనే వచ్చే అవకాశం ఉంది మనకి. ఓకేనా, సో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి సో అవి కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఎగ్జామ్స్ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ నోటిఫికేషన్ అయితే తొందరగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా నీటిపారుదల శాఖలో ఆల్రెడీ 3,000 ఉద్యోగాలు ఉండే ఫ్రెండ్స్, దానికి ఇంకొక 1,000 కలిపేసి మొత్తము 4,000 ఉద్యోగాలకు చాలా పెద్ద నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత 2000 తర్వాత ఇంత పెద్ద నోటిఫికేషన్ రావడం నీటిపారుదల శాఖలో ఇదే ఫస్ట్ టైంగా చెప్పుకోవచ్చు. సో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వెటర్నరీ ప్లస్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చాయి కాబట్టి దానికి స్కోప్ ఉంది ఇప్పుడు రావడానికి. ఓకేనా ఫ్రెండ్స్, గమనించాలి. సో వాటికి సంబంధించినటువంటి అర్హతలు కూడా మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో ఇక్కడ నేను
వీడియో ఎండింగ్లో ఇక్కడ మీకు ఒక వీడియో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ నేను ఆ వీడియో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. దాన్ని ఓపెన్ చేయగానే మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి. తెలంగాణకు సంబంధించినటువంటి పురపాలక శాఖ నోటిఫికేషన్, ఎట్ ద సేమ్ టైం నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ పైన రావడం జరుగుతుంది. లేదా ఐ సింబల్ అని ఉంటుంది, ఐ సింబల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను పైన. సో దాన్ని క్లిక్ చేసినా మీకు పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బాయ్.